2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి గెలిచినటువంటి కీలకమైనటువంటి నాయకుల్లో ప్రముఖులు విజయనగరం ఎమ్మెల్యే అశోక్ గజపతిరాజు గారి వారసురాలు అదితి విజయలక్ష్మి గారు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. అదితి గారిని నెల రోజులు పైగా గడిచింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. సో ఆమె ఎజెండా ఏంటి, విజయనగర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు బిగ్ టీవీ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రచారం నుంచి చూస్తున్నాం, మీరు చాలా ప్రజల్లో మమేకమయ్యారు, ప్రజల్లో కలిసిపోయారు. ఇదివరకటి కంటే భిన్నంగా ప్రచారాన్ని మీరు కంటిన్యూ చేశారు. రిజల్ట్ ఈ స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ స్థాయిలో అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. మనం అందరం డెఫినెట్ గెలుపు అయితే ఖాయం అనుకున్నాం, కానీ ఈ విధంగా అనేది మనం ఎవరం అనుకోలేదు. కానీ ప్రజలు చాలా పార్టిసిపేట్ చేశారు, అందుకే ఈ విధంగా వచ్చింది. ప్రజలు బాధ్యత తీసుకొని మనం రాష్ట్రం పూర్తిగా పాడైపోతుంది, మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యత తీసుకోకపోతే రాష్ట్రం పూర్తిగా పాడైపోతుందని ప్రజలకి అర్థమై వాళ్ళందరూ వచ్చారనమాట. ఎడ్యుకేటెడ్ వాళ్ళు, స్పెషల్గా పిల్లలు ఎవరైతే అవుట్ సైడ్ విజయనగరంలో వర్క్ చేస్తున్నారనేది, లెట్ ఇట్ బి హైదరాబాద్, చెన్నై, లేకపోతే అబ్రాడ్ ఉన్నోళ్ళు, మిడిల్ ఈస్ట్లో, యుఎస్లో ఉన్నోళ్ళు కూడా ముందుగా టికెట్లు బుక్ చేసుకొని లీవులు పెట్టుకొని రావటం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు, అందుకే తీర్పు ఇలాగ వచ్చింది. వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవటం కూడా మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు ఇంత పార్టిసిపేషన్ ఒక డెమోక్రసీలో రావటం అనేది ఇట్ షోస్ అ పాజిటివ్ ఇంపాక్ట్. అదితి గారు 2019లో ఓటమి పాలయ్యారు. 5 సంవత్సరాల పాటు ఇదే ప్రజలతో ఫైట్ చేశారు. ఇప్పుడు ఇంత విక్టరీ కొట్టారు. గెలిచిన తర్వాత నాన్నగారు అశోక్ గజపతిరాజు గారు ఏం చెప్పారు? మనం ప్రజలతో ఫైట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైసీపీ వాళ్ళతో ఫైట్ చేసాం, ప్రజలతో కాదు. ప్రజలు ఎప్పుడు మనతోనే ఉన్నారు. వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు ఎక్కువ ప్రామిస్లు ఇచ్చేయటం, మా ప్రామిస్లు ఏమో నెరవేర్చలేదు ఏది, అలాగా ఒక ఛాన్స్ అనేది, ఇటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ క్రియేట్ చేశారు. సో వాళ్ళు గెలిచింది కేవలం కన్ఫ్యూజన్ వలన వాళ్ళు గెలిచారు. ఓకే, ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు రెగ్యులర్గా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అందరూ కూడా కార్యాలయానికి, మీ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు, మీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు. ఎలాంటి స్పందనని మీరు గమనిస్తున్నారు? అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు, డెవలప్మెంట్ కూడా చేయలేదు, సంక్షేమం అని అన్నారు కానీ అది కూడా చేయలేదు. సో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా పైలప్ అయిపోయినాయి. అయితే ప్రాబ్లమ్స్ 5 years ఏ పరిష్కారం అవ్వలేదు. సో అన్నీ అలాగ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టైంలో మనం రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఏంటంటే నాగావళి చంపావతికి అనుసంధానం. అయితే నాగావళి రివర్ నుంచి అది తోటపల్లి, గడిగడ్డ, చంపావతి, ఈ విధంగా రివర్ లింకింగ్ అనేది విజయనగరం కోసం ప్లాన్ చేశాం. అది పూర్తిగా వాళ్ళు వదిలేశారు. సో ఇప్పుడు అది వదిలేయటం వలన అది పూర్తి అవ్వలేదు. వాటర్ ప్రాబ్లం విజయనగరంలో ఎక్కువగా ఉంది. అది పూర్తయి ఉంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఆలోచన ఏమొస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ముఖ్యమంత్రి అవుతే మన విజయనగరంలో రివర్ లింకింగ్ పూర్తయ్యేది, స్టేట్లో పోలవరం పూర్తయ్యేది, మనకి లెఫ్ట్ కెనాల్ వైజాగ్ వచ్చేసేది. ఇవన్నీ పూర్తవుతే మనకి ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ తెచ్చే అవకాశం ఉండేది. అవన్నీ మనం కోల్పోయాం. ఓకే, సో అది మన స్టేట్ వేరే విధానంగా ఉండేది. ఇప్పుడేమో ఇక్కడైతే ప్రాజెక్ట్ అట్లీస్ట్ ధ్వంసం చేయలేదు, పోలవరం ధ్వంసం చేసినట్లు అక్కడ 35% ధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 72% పూర్తి చేశారు. అది ఇప్పుడు 35% ధ్వంసం చేసి అది వెనకాతలకు వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ రాజకీయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మహారాజా అలక్నారాయణ గజపతి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నారు. అలాగే సర్విజీ గారు, అలాగే నా తాతగారు పివిజి రాజు గారు బోత్ స్టేట్లో ఉన్నారు, సెంటర్లో కూడా ఉన్నారు. అలాగే ఆనంద్ గజపతి రాజు గారు నా పెద్దనాన్న గారు, వారు స్టేట్లో ఉన్నారు, సెంటర్లో ఉన్నారు. అందరూ మినిస్టర్స్గా చేశారు. ఆ తర్వాత నాన్నగారికి అందరికి తెలిసిన విషయమే, స్టేట్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నారు, మళ్ళీ సెంట్రల్గా మినిస్టర్ ఎంపీగా మినిస్టర్గా ఉన్నారు.
అయితే ఎప్పుడు కూడా వీళ్ళందరి కెరియర్లో ఎప్పుడు కూడా ఇటువంటి ధ్వంసం అనేది ఎవరు చూడలేదు. వైసీపీ చేసిన లాస్ట్ 5 years అనేది హిస్టరీలోనే ఒక బ్లాక్ 5 yearsగా డెమోక్రసీలో వరల్డ్ వైడ్ ఒక మార్క్ అనేది నిలిచిపోతుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మీరు గెలిచారు, ముఖ్యంగా విజయనగరం విషయంకి వస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్స్లో ప్రధానమైనటువంటి హాస్పిటల్ మహారాజా హాస్పిటల్ కావచ్చు, గోషా హాస్పిటల్ కావచ్చు, వీటిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిని డెవలప్మెంట్ చేయడానికి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? మరి మనం ఆల్రెడీ మొత్తం అంతా రివ్యూ చేసాం. నేను మహారాజా హాస్పిటల్కి వెళ్ళాను, అలాగే మెడికల్ కాలేజ్కి వెళ్ళాను, గోషా హాస్పిటల్కి వెళ్ళాను. మొత్తం అంతా ఆన్ సైట్ రివ్యూ, మళ్ళీ పేపర్ వర్క్ చేసి ఒక పూర్తి రివ్యూ మనం 16th పెట్టాం కలెక్టర్ గారితో పాటు అందరు అధికారులతో పాటు. అయితే ఇది పరిష్కారం అయితే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మళ్ళీ యాజ్ యూజువల్ 5 years నెగ్లెక్ట్ చేసేసారు. సో గోషా హాస్పిటల్ బిల్డింగ్ కూడా చాలా పాడైపోయింది. అయితే అది బేసిక్ రిపేర్స్ కూడా జరగలేదండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్విప్మెంట్ వచ్చింది, సే ఆపరేషన్ లైట్లు, ఇలాగా లాప్రోస్కోపీ మిషన్స్. బిల్డింగ్ ఎంత పాడైపోయిందంటే అది కూడా వాడలేరు వాళ్ళు. ఇప్పుడు లైట్ పెట్టాలంటే బిల్డింగ్కి స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ కూడా లేదు. ఆపరేషన్ థియేటర్లో ఆ విధంగా ఉంది. సో అవన్నీ మనం రిపేర్ చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, అంటే ఈ 5 ఏళ్లలో లేకపోతే ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుందని ఒక ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? అంటే అటువంటి టార్గెట్ పెడితే మనం మరీ ఎక్కువ ప్రెషర్ పెడతామని నాకు అనిపిస్తుంది. సో అంత టైట్ టార్గెట్ ఏం పెట్టలేదు. మనం ప్రాబ్లమ్స్ అయితే లిస్ట్ చేసుకొని ఏ విధంగా ఫైనాన్షియల్గా మనకి ఎప్పుడు వీలవుతుందో ఆ విధంగా మనం కంటిన్యూగా చేస్తా పోవాలి. అది బెటర్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, స్ట్రెస్ పెరిగిపోయి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో బెటర్ మనం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి లిస్ట్ చేసుకొని యాజ్ అండ్ వెన్ ఫైనాన్షియల్ హెల్ప్ వచ్చినప్పటికీ కూడా పబ్లిక్ కెన్ ఆల్సో గివ్ దట్ హెల్ప్. అండ్ పబ్లిక్ కూడా ముందుకు వస్తున్నారు హెల్ప్ చేయడానికి. సో అది ఇట్స్ ఎక్సలెంట్ థింగ్ అనమాట. అయితే పబ్లిక్ కూడా ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని గవర్నమెంట్ కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలో అది కూడా చూసుకొని మెయిన్ వర్క్ ఇస్ ఆ పని మనకు జరగాలి. సో అది స్లోగా టిక్ ఆఫ్ చేస్తూ ఉండాలి మనం. ఆ 5 years వాళ్ళకి శాలరీస్ కూడా రాలేదు, అందరికీ తెలిసిన విషయం, ఎస్పెషలీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి. అయితే అదైతే తీవ్రమైన ఇష్యూ. ఆల్మోస్ట్ కొంతమందికి 1 year కోసం శాలరీస్ రాలేదు, 3 months కోసం శాలరీస్ రాలేదు. నాకైతే అర్థం అవ్వలేదు ఆ 1 year ఆ ఫుల్ 1 year శాలరీస్ రానప్పుడు వాళ్ళు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడేమో వచ్చి అడుగుతున్నారు. సో అది ఏ విధంగా పరిష్కారం చేయాలనేది మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గెలిచారు, ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఎలాంటి దిశానిర్దేశం చేశారు మీకు? చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడ్వైస్ అయితే ఇచ్చారు నాకు, డెవలప్ యువర్ సెల్ఫ్ అన్నారు. అయితే డెవలప్ యువర్ సెల్ఫ్ అనేది ఒక నిరంతరంగా లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. సో మనం కంటిన్యూగా లెర్న్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. నాన్నగారు కూడా ఆల్మోస్ట్ అదే విధంగా చెప్తా అన్నారు. అంటే ఇక్కడ మీ అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఇదివరకు ఒక లెక్క, ఇకపైన ఇంకొక లెక్క, మేడం వచ్చారు, ఇప్పుడు రాజకీయాలు మారుతాయి, ఇప్పుడున్నటువంటి విధానాలు మారుతాయి అని చెప్తా ఉన్నారు. ఏ మార్పు మీరు చూపించబోతున్నారు? అంటే ఏం మార్పు అంటే మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేద్దాం మన కాన్స్టిట్యుయెన్సీని ఒక పాజిటివ్ విధానంగా. ఎంప్లాయ్మెంట్తో పాటు ఎక్కువ అర్బన్ ఏరియా ఉంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇటువంటివి తెస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్తో కూడా ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ విధంగా మనకి ఎంప్లాయ్మెంట్తో, ఎడ్యుకేషన్తో ఆ విధంగా మనం కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయాలని నా కోరిక. మేడం ఒక విషయం చెప్పండి, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు లేనంతగా మీ కుటుంబం చాలా ఇబ్బందులకి ఎదుర్కొంది, చాలా టార్గెట్ చేశారు. సాక్షాత్తు మీ నాన్నగారు అశోక్ గజపతిరాజు గారే ఒక రకంగా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా వాళ్ళకి? వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు.
మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి స్పేస్ వదలలేదన్నమాట ప్రజలు ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళకి. అయితే వాళ్ళు అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయకుండా అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారనేది ముఖ్యంగా ప్రజలు గమనించారు. అయితే ప్రజలు ఇప్పుడు మనకి సహకరించాలన్నమాట. బికాజ్ చాలా పేషెన్స్గా స్లోగా మనం స్టేట్ని బిల్డ్ చేయాలి. అది వెంటనే సడన్గా ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఒకటి, ఆ టైప్లో ఫాస్ట్ రియాక్షన్ అని అన్ని ఫాస్ట్గా అయిపోవాలనేది ఒకటి ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ అంత స్పీడ్గా అన్నీ అవ్వవు, స్లోగా అవుతాయి. స్లోగా అయినప్పుడు ఆ పరిష్కారం శాశ్వతంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా మనం సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ చేసామనుకోండి, అది కంప్లీట్ అవ్వాలి. అది షో వర్క్ చేసి వైసీపీ వాళ్ళలాగా మేము ఇది చేసేసామని చూపెట్టకుండా అది సరిగ్గా అవ్వాలి. సో అది సరిగ్గా అవ్వాలంటే నీట్గా స్లోగా వెళ్ళి క్లారిటీగా వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు మీటింగ్ అయింది, తెలుగుదేశం పార్టీ మీటింగ్. అయితే జస్ట్ మనం ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేస్ మేమందరం కూర్చున్నాం. అయితే మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఒక డిజైన్ చేశారనమాట. వాటర్ ఉంది, పైప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాటర్ కెపాసిటీ మెజర్ చేయాలి. అది మెజర్ చేస్తూ ఎన్ని పైప్ లైన్లు వేయొచ్చు, ఏ విధంగా ఎక్కడికి రీచ్ అవ్వచ్చు అనేది వాళ్ళు వాటర్ క్యాల్కులేషన్ చేయాలి. కానీ అది చేయకుండా పైప్ లైన్స్ వేసేసారు. సో ఎక్కువ వాటర్ పైప్ లైన్స్లో స్టక్ అవుతుంది. ఓకే, అంటే వితౌట్ ప్లానింగ్ పనులు చేశారు. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ఇది ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేబీ ఆల్సో కాంట్రాక్ట్స్ వలన పైప్ లైన్స్ మీకు తెలియదేముంది, ప్రజలకి తెలియదేముంది. పైప్ లైన్స్కి ఎవరికో బెనిఫిట్ వచ్చి ఉంటుంది. సో దాని వలన పైప్ లైన్స్ స్పీడ్గా వేసేసారు. కానీ క్యాల్కులేషన్ చేసుంటారు, బికాజ్ అధికారులు ఉన్నారు, వాళ్ళు చేసుంటారు. కానీ అది సరిగ్గా జరగలేదు. సో అటువంటి కన్ఫ్యూజన్స్ మనం ఇప్పుడు క్లియర్ చేయాలి. అటువంటి రెండోది ఇంకొక విషయం మేడం, మీరు మాన్సాస్ భూములకి సంబంధించి అన్యాక్రాంతమయ్యాయి, దాన్ని కబ్జాలకు గురయ్యాయి, ఇబ్బందులు పడ్డాయి అనేది ఆరోపణలు చేస్తున్నారు. మీరు దాని మీద ఫైట్ అవుట్ కూడా చేస్తున్నారు. కేవలం మాన్సాస్ భూముల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారా, ప్రభుత్వ భూముల పరిరక్షణ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారా? ఓకే, ఇది మాన్సాస్ భూములు ఒకటే కాదు, ప్రభుత్వం భూములు ఒకటే కాదు, ఇన్నోసెంట్ పీపుల్ భూములు, చిన్న హౌసెస్ కూడా, అటువంటి కూడా వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ చేశారు. నార్మల్ హౌసెస్ ఎన్క్రోచ్మెంట్ ఒకటే కాదు, ఆఖరికి స్కూళ్ళు కూడా వదలలేదు వాళ్ళు. సుంకర్పేటలో చూస్తుంటే స్కూల్ని కూడా 1B రికార్డ్ మార్చేశారు. సో అది ఏంటంటే మ్యూటేషన్ కూడా మార్చడానికి రెడీ అయ్యారు. కానీ ఏమైందంటే ప్రభుత్వం మారిపోయింది, వాళ్ళు అది చేయలేకపోయారు. వాళ్ళు ఏది వదలలేదండి, నార్మల్ పీపుల్ని వదలలేదు, మాన్సాస్ని వదలలేదు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని వదలలేదు. సో దీంట్లో స్కూల్స్ కూడా ముఖ్యంగా అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, అది కూడా మార్చడానికి ప్రయత్నం చేశారు. మరి స్కూల్స్ పరంగా అండి, మీరు అన్నారు కాబట్టి చెప్తుంది, ఎడ్యుకేషన్ పరంగా విజయనగరంలో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురాబోతున్నారు? గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కావచ్చు, లేదా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇలాంటి సెటప్ మీద ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? అవును, గవర్నమెంట్ కాలేజ్ ఆల్రెడీ ఉంది, డిగ్రీ కాలేజ్. ప్రస్తుతానికి అది సంస్కృత్ కాలేజ్లో నడిపిస్తున్నాం, అక్కడ నడుస్తుంది. కానీ మనం దానికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చి ఒక పర్మనెంట్ ఏరియా అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అంతా నేను రివ్యూ చేస్తాను, ఇంకా చేయలేదు నేను. అయితే స్లోగా అది కూడా రివ్యూ చేసి, ఇంకా ఎడ్యుకేషన్ రివ్యూ చేయలేదు మనం. సో అంటే మీరు అన్నట్టుగా ఒక రోజునే కాదు, మీ టర్మ్లో వీటన్నిటిని కూడా సమస్యలన్నీ తీర్చే విల్ పవర్ ఉందా? దాని మీద యాక్షన్ ప్లాన్ ఉందా? అంటే సమస్యలు తీర్చాలని ఉద్దేశం ఉంది, కానీ డెఫినెట్గా మన సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఎంతవరకు తీర్చగలం అనేది ఇట్స్ ఆల్సో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటుంది దాని మీద. సో ఎన్ని ఫండ్స్ వస్తాయి మనకి, ఏ విధంగా మనం తీర్చగలం అనేది డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ ఫండ్స్, మనకి ఏం ఫండ్స్ వస్తాయి దాని ప్రకారం. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చాలా కీలకమైనటువంటి భాగస్వామి. ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసారా మీరు? అసెంబ్లీలో కలిసాను, డెఫినెట్లీ అసెంబ్లీలో, సెక్రటేరియట్లో కలిసాను. ఓకే, ఏమన్నారు మీతో? బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు. ఓకే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాన్నగారు అంటే చాలా ఇష్టం, చాలా సందర్భాల్లో చెప్పారు. వెరీ డిగ్నిఫైడ్ పొలిటీషియన్, వీల్ అంటే లాట్ ఫ్రమ్ హిమ్ అంటూ చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన పరిస్థితుంది. కాబట్టి ఆయనతో మాట్లాడారా, ఆయన ఏమైనా చెప్పారా అనేది చాలా ఆసక్తికరమైన అంశం కదా. ఏ అంశాలపైన మీరు లేవనెత్తాలనుకుంటున్నారు సెషన్స్లో?
ఓకే, డెఫినెట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ అవసరమైంది వాటర్. డెఫినెట్గా మనం వాటర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే వాటర్ అయితే మనం ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆఫ్కోర్స్ ఎడ్యుకేషన్ విద్య రెండు కూడా ఆ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసింది. మేడం, విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకులందరూ కూడా బలంగా నమ్మారు, ఈసారి మేము గెలిచేది మేమే. అంటే 2019లో 9 నియోజకవర్గాలకి 9 నియోజకవర్గాలు వాళ్ళు గెలిచారు. సో ఈసారి కూడా గెలుపు మాదే అని ఒక ధీమానం వ్యక్తం చేశారు. అంటే ఏ మార్పు ప్రజలు గమనించారు? ఎందుకు అంత డిజాస్టర్స్ రిజల్ట్స్ వాళ్ళకి ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏ డెవలప్మెంట్ సంక్షేమం రెండు చేయలేదు కాబట్టి అటువంటి తీర్పు ఇచ్చారు. బికాస్ వాళ్ళు చేసిన షో వర్క్ అనేది పబ్లిక్కి అర్థమైంది. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎలక్ట్రిసిటీ రెండు నెగ్లెక్ట్ చేశారు. ఇది మేజర్ ఇష్యూ. పైగా ఎలక్ట్రిసిటీ బిల్స్ విపరీతంగా పెంచేశారు. ఒక విధంగా నెగ్లెక్ట్ చేశారు, ఇవన్నీ నెగ్లెక్ట్ చేశారు. మళ్ళీ ఒక సైడ్ ఇది నెగ్లెక్ట్ చేస్తూ అప్పులు తీసుకున్నారు. సో ఆ అప్పులతో ఏం చేశారో దేవుడికే తెలుసు. ఎందుకంటే అప్పులు తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ అనేది కనిపించాలి కదా, అది కూడా కనిపించలేదు. అయితే మెయిన్ విజయనగరంలో రివర్ లింకింగ్, విజయనగరంలో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఎలాగైతే పోలవరం స్టేట్లో నెగ్లెక్ట్ చేశారో, ఎలాగైతే అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ స్టేట్లో నెగ్లెక్ట్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేశారు. అయితే అది నెగ్లెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వైద్యం అయితే పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. మనం ఆ బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయో అసలు బేసిక్ రిపేర్స్ కూడా చేయలేదు. సో 5 years పెరిగిపోయింది. సో ఆ విధంగా సిచ్యువేషన్ అక్కడ ఉంది. అలాగే విద్య దగ్గరికి వస్తే విజయనగరం అయితే విద్యలకి ప్రాధాన్యత, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది విజయనగరం ఒక ఎగ్జాంపుల్. బికాజ్ అది ఎడ్యుకేషన్, అన్ని విధాల ఎడ్యుకేషన్ అంటే మ్యూజిక్, సంస్కృత్ కళాశాల, స్పోర్ట్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ విజయనగరం ఎప్పుడు ముందుండేది ఇటువంటి వాటిలో. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్ స్కూల్ అనేది ఒకటి విజీ స్టేడియంలో మొదలు పెట్టారు. అది కూడా నిర్లక్ష్యం చేసి అది కూడా వదిలేశారు. అది పూర్తిగా ఇక్కడి నుంచి తీసేశారు కూడా. అయితే ఇప్పుడు ఇటువంటి కూడా ఇవన్నీ పేద ప్రజలకి ఉపయోగపడేది. అయితే ఇవన్నీ వాళ్ళు తీసేశారు. పబ్లిక్ అది చూశారు, ఒక ధ్వంసం అనేది అన్ని విధాలుగా ధ్వంసం చేశారు. కానీ ఇప్పుడు బొత్స కుటుంబం కావచ్చు, లేదా వైసీపీ నాయకులు కావచ్చు, బలంగా ఆరోపిస్తున్నారు మీ మీదనే కాదు, మీ ప్రభుత్వం మీద. నెల రోజుల నుంచి విధ్వంస పాలన చేస్తున్నారు, అందరికీ హత్యా రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మీ పైన కామెంట్ ఏంటి మరి? ఆయన బొత్స సత్యనారాయణ ఏ విధంగా టార్గెట్ చేశాం, లేకపోతే కోలగట్ల వీరభద్ర స్వామిని ఏ విధంగా టార్గెట్ చేశాం? వాళ్ళు ఏం పని చేయలేదు కాబట్టి ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఏం చెప్పాలో అర్థం అవ్వక ఏదో ఒకటి చెప్తున్నారు. ఓకే, అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలకి లేకపోతే వెండెట్టా రాజకీయాలకి తెరతీసింది అని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఏ విధంగా వెండెట్టా రాజకీయం? వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఏదో ప్రాబ్లం చేసుకొని వాళ్ళ తల మీద వాళ్ళు తెచ్చుకున్న ప్రాబ్లం, కానీ మనం ఏ విధంగా కూడా మనం వాళ్ళని టార్గెట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ గురించి మాకు ఆలోచనే లేదు. మేము ప్రజల మీద ఆలోచిస్తున్నాం, మన వర్క్ మనం కంటిన్యూ చేస్తున్నాం అంతే. అంటే ఆలోచించే టైం లేదంటారు? ఆలోచించే టైం లేదు. ఎందుకంటే రోజుకి మీరు ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రాబ్లమ్స్. ప్రజలు వచ్చి రోజు ప్రాబ్లమ్స్ చెప్తానే ఉన్నారు. శాలరీస్, బేసిక్ శాలరీస్ నుంచి వాళ్ళు ఏమి ఇవ్వలేకుండా అలాగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసారు. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద దృష్టి పెడుతున్నామని. ఎందుకంటే విజయనగరం జిల్లా నుంచి వలసలు చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే ఎంప్లాయ్మెంట్ కోసం. వాళ్ళకి ఏమైనా చర్యలు తీసుకునే యాక్షన్ ప్లాన్ ఉందా? అఫ్ కోర్స్ వీ వాంట్ టు గెట్ ఇండస్ట్రీస్, ఎస్పెషలీ స్మాల్ స్కేల్స్, చిన్నగా. అలాగే మనకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ అనేది బాగా ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేసాం. అది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళా ప్రాంగణం, ఎన్టీఆర్ గారు పెట్టిన మహిళా ప్రాంగణంలో ఉండేది. అయితే ఇప్పుడు అది కొంతవరకు కొంతవరకు ఫంక్షన్ అవుతుంది, కానీ ముందుట్లాగా అయితే ఫంక్షన్ అవ్వట్లేదు. సో అవన్నీ మళ్ళీ మనం డెవలప్ చేసి అప్గ్రేడ్ చేయాలని మా ఉద్దేశం అన్నమాట. ఓకే, తర్వాత మేడం, ఈసారి 2024లో ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం యువ నాయకులు బాగా గెలిచారు.
సరే యువ వారసులు కావచ్చు లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు. ముఖ్యంగా మంత్రివర్గంలో చూస్తే ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరినీ కలుపుకొని నిధులు సేకరించడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు? మేమందరం అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాం. యూత్ బ్లడ్ కదండి, అందరికీ మనం అన్ని చేసేయాలని మా అందరికి అనిపిస్తుంది. సో మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. అందరం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం, ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది, మనం అది ఎలా పరిష్కారం చేయాలి, ఓకే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేదా, ఓకే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్ని ట్రై చేయాలి, ఆ విధంగా మనం ట్రై చేస్తున్నాం అన్నమాట. మేడం, ఇప్పుడు విజయనగరం అంటే మీ నియోజకవర్గం కావచ్చు లేదా మీకు ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కావచ్చు, చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా బ్రిడ్జిలు కావచ్చు, అండర్ గ్రౌండ్ పాత్వేలు కావచ్చు, లేదా కల్వర్ట్స్ కావచ్చు. ఆల్రెడీ అనుమతులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, కన్స్ట్రక్షన్ అయ్యి సగంలో ఆగిపోయినటువంటి ఉన్నాయి. మీ టర్మ్లో వాటన్నిటిని పూర్తి చేసే అవకాశం ఉందా? పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. అన్ని ఫండ్స్ ఉంటే పూర్తి చేస్తాం, లేకపోతే అట్లీస్ట్ ఫేజ్ వైజ్ అయినా చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు అధికారులు అంటే మీరు ఎంత మంచి విల్ పవర్తో ఉన్నా కూడా అధికారుల సహాయ సహకారాలు చాలా ఇంపార్టెంట్. అంటే మీరు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు వినాలి. మీరు ఎవరైనా ఫీడ్బ్యాక్ చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారా? నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అధికారులు అయితే నా ఒపీనియన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కోరారు, వాళ్ళందరూ ఒక విధానంలో అలవాటు పడిపోయారు. లాస్ట్ 5 years వాళ్ళు లేచి పని చేయాలని మేమందరం కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని కోరుతా ఉన్నారు. ఓకే. ఇప్పుడు అధికారంలో రాకముందు మీ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇది కామన్ ఎవరికైనా. ఈ రెండింటి మధ్య మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీ వరకు? న్యాచురలీ అధికారం వచ్చాక ఇంకా వర్క్ లోడ్ పెరిగిపోతుంది, అది నార్మల్. సో అదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మీకు మిగతా వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఒకటి ఉంటుంది, అంటే పాజిటివ్ ఇబ్బందే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే నాన్నగారు కావచ్చు, ఇద్దరు కూడా వర్క్ హాలిక్స్. ఇద్దరు వర్క్ హాలిక్స్ని డీల్ చేయడం చాలా కష్టం. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది చూసి. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు మీకు బాగా ఫ్రెండ్స్? ఇప్పుడు గెలిచిన వాళ్ళలో బాగా ఫ్రెండ్లీగా ఎవరితో ఎక్కువగా మీరు మూవ్ అవుతూ ఉంటారు? మనకి అందరి ఫ్రెండ్సే. మేమందరం రెగ్యులర్గా కలుసుకొని ఇష్యూస్ ఏమున్నాయో మాట్లాడుకొని అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కలిసికట్టుగా ఉన్నప్పటికీ ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం ఫేస్ చేయగలుగుతున్నాం. ఓకే. ముఖ్యంగా కార్యకర్తలు మీ దగ్గర నుంచి అంటే మొదటి నుంచి మీరు చెప్తా ఉన్నారు, అది నిజం కూడా. తెలుగుదేశం పార్టీకి అసలైన బలం కార్యకర్తల బేస్డ్ పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు. లాస్ట్ టైం మేము చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అన్యాయాలకు గురయ్యాం, ఈసారి మాకు ఆదుకోండి అంటూ మీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరి పట్ల ఎట్లా ఉంటుంది మీ అప్రోచ్ మరి? డెఫినెట్గా కార్యకర్తలు అందరూ ఏ విషయాలున్నా నాకు వచ్చి చెప్పొచ్చు. మనం అవన్నీ పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాం. అలాగే మనం వైసీపీ వాళ్ళగా మాత్రం మనం అవ్వకూడదు. సో అది కూడా ఒక చిన్న సూచన వాళ్ళకి చెప్తా ఉంటాను, గుర్తు చేస్తూ ఉంటాను. మనం వాళ్ళలాగా అవ్వకూడదు. మనం నందమూరి తారక రామారావు గారు మనకు ఎలాగైతే నేర్పించారో, అలాగే నా తండ్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఎలాగైతే నేర్పించారో మనం ఆ లైన్లోనే మనం వెళ్ళాలి. ఓకే, డెఫినెట్గా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీకనే కాదు, మీ పార్టీ మొత్తంకి ఒక బృహత్కరమైన బాధ్యత ఉంది. ఇటువైపు బీజేపీ ఉంది, మరోవైపు జనసేన ఉంది, మీ సొంత పార్టీ ఉంది. 3 పార్టీలను కూడా మేనేజ్ చేసుకుంటూ అందరిని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇది కూటమి ధర్మం. మరి కూటమి ధర్మం మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ధర్మం అయితే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. అందరూ ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ కార్యాలయం ఇక్కడ అలా నడిచేది, కానీ ఇప్పుడు జనసేన బీజేపీ అందరూ వస్తూ ఉంటారు, అందరూ ఇష్యూస్ చెప్తా ఉంటారు. సో మనం కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళని కూడా మన కార్యకర్తలుగానే చూసుకొని మనం వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా అది కూడా మనం ఆదుకుంటున్నాం. వీలైనంత వరకు మనం పరిష్కారం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీ అభిమానులు లేకపోతే అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు మీకు మంత్రి పదవి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. సో మంత్రి పదవి అనౌన్స్ చేసినప్పుడు మీ పేరు లేనప్పుడు మీరేమైనా డిసప్పాయింట్ అయ్యారా? ఇవి మామూలుగా జరుగుతూనే ఉంటాయండి. మా కొలీగ్ కొండపల్లి శ్రీనివాస్ గారికి వచ్చింది. సో న్యాచురల్గా ఏ పార్టీలో అయినా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు. ఆస్పిరెంట్స్కి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కానీ నాకైతే చాలా సంతోషం, కొండపల్లి శ్రీనివాస్ గారికి మినిస్ట్రీ వచ్చింది. ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే మనం వర్క్ చేయాలి.
అయితే ప్రజలకి మనం సొల్యూషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వాలి, మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో ఈ మెయిన్ ఫోకస్ ఇస్ దట్. ఓకే, అది మెయిన్ ఫోకస్. సో నాకైతే కొండపల్లి శ్రీనివాస్కి మినిస్ట్రీ ఇవ్వటం నాకు చాలా సంతోషం. వారిని కంగ్రాచులేట్ చేస్తూ మనం మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా కలిసికట్టుగా తీసుకువెళ్ళాలని కోరుతా ఉన్నాను. అయితే ఇంకొకటి అండి, సోషల్ మీడియాలో బలంగా నడుస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నేను చూశాను, కొంతమంది పార్టీ నాయకులు కూడా బహిరంగంగానే అడుగుతూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అశోక్ గజపతి రాజు గారికి టీటీడీ చైర్మన్ పదవి వస్తే బాగుంటుంది, రావాలి అని కోరుకుంటున్నారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది నాన్నగారి ఇష్టం, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అండి. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళు ఏది చేసుకున్నా నేను సంతోషంగా ఉంటాను. అంటే వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? ఏదైనా సరే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాన్నగారికి ఉండేటటువంటి లెగసీకి ఆ పోస్టు చాలా బాగుంటుంది అనేది చాలామంది వాదన, అసలు అది అభిప్రాయం. సో దానికి తగ్గట్టుగా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా మిమ్మల్ని? ఏదొచ్చినా హ్యాపీ. ఓకే, అది నాన్నగారు ఎప్పుడు చెప్తారు, మన పార్టీ మన మీద ఏ బాధ్యత ఇచ్చినా మనం ఆ బాధ్యత స్వీకరిస్తూ మనం మన బెస్ట్ ఆ బాధ్యతని నెరవేర్చడానికి మనం చెయ్యాలని ఎప్పుడు చెప్తా ఉంటారు. ఓకే, ఫైనల్గా ఇంత బంపర్ మెజారిటీ ఇచ్చినటువంటి విజయనగరం మీ ఓటర్లకి, మీ అభిమానులకి ఏం చెప్తారు బిగ్ టీవీ తరఫున? మా ఓటర్లకి, అభిమానులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరందరూ కూడా ఇప్పుడు పేషెన్స్గా ఉండి కొద్దిగా సహనం, ఓర్పు ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే స్టేట్లో మనకి ఫైనాన్షియల్గా మనకి చాలా నెగిటివ్గా ఉన్నాము ఫైనాన్షియల్గా. అలాగే గత ప్రభుత్వం ఎన్నో లోన్స్ తీసుకొని ఎన్నో అప్పులు ఉన్నాయి. అయితే అప్పులు ఉన్నాయి కానీ డెవలప్మెంట్ జరగలేదు. సో ఆ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ చాలా మన మీద పడిపోతున్నాయి. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మీరు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఈ ప్రభుత్వం ఎలాగైతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారో అలాగే ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అందరూ పార్టిసిపేషన్ ఉండాలి. నా బాధ్యత, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బాధ్యత, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బాధ్యత, లేకపోతే మోదీ గారి బాధ్యత అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తూ మన రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ విధానంగా ముందుకు తీసుకువెళ్ళాలని ప్రజలను అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అదితి గారు, మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు, థ్యాంక్ యూ. సో ఇది విజయనగరం ఎమ్మెల్యే అదితి గారి అభిప్రాయం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.